క్రీస్తునామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 3వ మాట ఏమనగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ, అలానే శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పుట. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనములలో చూడొచ్చు. క్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు ఆ సిలువ చెంత ఆయన తల్లి అయిన మరియ నిలిచి ఉండి క్రీస్తు అనుభవిస్తున్న శ్రమలను చూచి ఎంతో తల్లడిల్లిపోయింది. వాస్తవానికి లోకరక్షకుడైన యేసును ఈమె కనినప్పుడు పడిన ప్రసవ వేదన కన్నా సిలువ దగ్గర తన బిడ్డ అనుభవిస్తున్న శ్రమలను చూస్తూ ఈమె పడుతున్న వేదన ఎక్కువని గమనించవచ్చు. క్రీస్తు ఎంతో శిక్షను భరిస్తూ దెబ్బలను గాయములను పొందుతున్నప్పటికీ తన మరణదశలో కూడా తన సిలువ చెంత ఉండి రోధిస్తున్న తన తల్లిని మరువక విడువక తన బాంధవ్యాన్ని జ్ఞాపకం చేసుకొని తన తల్లిని మరియు తల్లి యొక్క బాధ్యతలను యోహానుకి అప్పగించారు. క్రీస్తు చేసిన ఈ పని ప్రతి పిల్లలకు తమ తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను, ప్రేమను గుర్తు చేస్తుంది. తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో తెలియడానికి క్రీస్తే మనకు మాదిరి. కానీ కొంతమంది ఈ లోకంలో తమను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారి ముద్దుగా పెంచిన తమ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకోగానే వారి ప్రేమను మరిచి వారిని జాగ్రత్తగా చూసుకొనక వారిని ద్వేషించి విడిచిపెట్టాలని ప్రయత్నిస్తారు. కానీ మనం అట్టి రీతిగా ఉండకుండా క్రీస్తును మాదిరిగా తీసుకొని తల్లిదండ్రులను సన్మానించి దీర్ఘాయువును పొందుకొని దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం.